మరి ఆరాధ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో వారు పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని రెండు కళ్ళలాగా పరుగులు పెట్టిస్తున్నటువంటి ఈ తరుణంలో మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు మొన్నటి వరకు ఒక మేజర్ పంచాయతీగా తదుపరి ఒక నగర పంచాయతీగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గాన్ని మరి ముఖ్యంగా పిఠాపురం పట్టణం గొల్లప్రోలు పట్టణం ఈ రెండింటినీ కూడా రాష్ట్రంలోని యొక్క మోడల్ మున్సిపాలిటీలుగా తయారు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యంతో ఈరోజు నగర పంచాయతీగా ఉన్నటువంటి గొల్లప్రోల్ని గ్రేడ్ 3 మున్సిపాలిటీగా మరి చేర్పించినందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మరి గొల్లప్రోలులో మరి కేవలం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా గ్రామాల ఈ గొల్లప్రోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మరి ముఖ్యంగా మహిళా సోదరులు కూడా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మున్సిపాలిటీగా చేరిందంటే మనందరం చాలా ఆనందించవలసినటువంటి విషయం. చాలా మంది అనుకోవచ్చు మరి మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే పన్నుల భారం ఏమైనా పడిపోతే మరి కొంతమంది భయపడవచ్చు. ఎటువంటి పన్నుల భారం లేకుండానే ఒక అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కూడా శ్రద్ధ తీసుకుని వారితో మాట్లాడటం కూడా త్వరలోనే మనకి 6వ బ్రిడ్జ్ రాబోతా ఉంది. అలాగే ఆ సూరంపేట ప్రజలు కూడా నేను DDRC మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మీకు కూడా అక్కడ ఇబ్బంది లేకుండానే మరి ఇక్కడ ఉన్నటువంటి గొల్లప్రోల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు గాని ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తా ఉన్నారని కాలనీ ఉన్న హౌసింగ్ కాలనీ దానికి బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గ దిశ మారింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుండి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు గ్రేడ్ 3 మున్సిపాలిటీ అయినందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గ రుణం తీర్చుకుంటా ఉన్నారు అదే విధంగా మరి పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కూడా ఎల్లప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి అమృత భారత్ అనేటువంటి ఒక కార్యక్రమంలో 37,25,00,000 రూపాయలతో మరి పిఠాపురం రైల్వే స్టేషన్ ని ఈ రోజు నూతన టెక్నాలజీతో ఆధునీకరణ జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి ట్రైన్లు మీకు కోతవేడి దూరంలో ఉన్నటువంటి పిఠాపురంలో మీకు సామర్లకోట కానీ విశాఖపట్నంలో కానీ ఏ విధంగా ట్రైన్ సాగుతూ ఉన్నాయో మరి బ్రహ్మాండమైనటువంటి మరి చర్యలు చేపడుతూ 37,25,00,000 రూపాయలు ఇక్కడ నిధులు తేవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఆ పిఠాపురం నియోజకవర్గంలో మరి అక్కడ ఇందిరానగర్ మోహన్ నగర్ ఏరియాలో మరి
పారిశుద్ధ్యం కూడా ఉంది. పిఠాపురంలో ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థ ఏ విధంగా బయటకు పోవాలో తెలియనటువంటి పరిస్థితి. దానికి ఒక యాక్చువల్గా 28 కోట్లు ఇస్తారు, ఇంకొక 5 కోట్లు మరి ఎక్స్ట్రా తెచ్చి పిఠాపురంలో ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థను కూడా మరి మెరుగుపరిచే విధంగా 32 కోట్లు తెచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చారు, నాయకులు కార్యకర్తలు వచ్చారు. మున్సిపాలిటీగా చేసినందుకు వారికి ప్రత్యేక, ముఖ్యంగా మీరందరూ అనుకుంటున్న వరకు కూడా మున్సిపాలిటీ కాదు కదా, ఈ రోజు గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అభినందుకు మనకి అనేకమైనటువంటి నిధులు ఎక్కువగా రావటం, ఆ నిధుల ద్వారా రోడ్లు చేపట్టుకోవటం, రైళ్లు వేసుకోవటం, అన్ని రకాల మనకు ఏం కావాలో అవన్నీ చేసుకోవడానికి ఈ గ్రేడ్ 3 మున్సిపాలిటీ ద్వారా ఈ గొల్లప్రోజుల ప్రజలు కళలో సాకారం కాబోతా ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వాన్ని ఎల్లప్పుడూ కూడా మనందరం సమర్థించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్న సోదరులారా, ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుండి కూడా మన గొల్లప్రోల్లో మరి అన్నా క్యాంటీన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే 1,60,00,000 రూపాయలతో కొన్ని రోడ్లు నిర్మించుకోవటం, కొన్ని ట్రైన్లు నిర్మించుకోవటం జరిగింది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శాసనసభకి ఎన్నికైన తర్వాత ఈరోజు కొత్తగా మనకి ఏదైతే సూరంపేటలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరందరూ గ్రామాల్లో అందరికీ చెప్పాలి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వల్లే మనకి ఇన్ని పనులు అవుతా ఉన్నాయి. అటువంటి నాయకుడిని మనం మర్చిపోకూడదు, ఆయన్ని వదులుకోకూడదు అనేటువంటి మీరు అందరూ కూడా ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే మున్సిపాలిటీ అనేటువంటి పరిస్థితి కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోనే ఈ రోజు గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అభివృద్ధి. అదే మీరు చూసుకుంటే పిఠాపురం మరి రైల్వే స్టేషన్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అది అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో 37 కోట్ల నిధులతో మరి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజు మనందరికీ గ్రామాల్లో బంధువులు ఉన్న చుట్టుపక్కల ప్రతి గ్రామం వెళ్ళండి, అనేక కోట్లు గ్రామానికి 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇటు దొరకాలి కానీ ఇటు చేపురాల్లో కానీ అన్ని గ్రామాల్లో మీ గొల్లపురం మండలంలో అన్ని గ్రామాల్లో వండుపూడి కానీ అన్ని గ్రామాల్లో కూడా మరి చంద్రుత దగ్గర నుండి అన్ని గ్రామాల్లో మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. మరి పిఠాపురంలోనే ఇన్ని 100 కోట్లతో పని అవుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గ ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం. వారిని మీరందరూ గుండెల్లో పెట్టి చూసుకొని పవన్ కళ్యాణ్ గారిని మరి రుణం తీర్చుకునే విధంగా ఎక్కడో ఉండి మమ్మల్ని అందరినీ కూడా నియమించి అనుక్షణం మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఏ విధంగా ఏ పని కావాలో క్షణంలో చేసే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేపడతా ఉన్నారు. దయవంచి మీరందరూ కూడా మరి ఇళ్లలో ఉన్నటువంటి ఆడపడుచులు చెప్పండి, మరి ప్రజలందరికీ తెలిసే విధంగా మీరు అందరూ చెప్పాలి. ఇంత మంచి పని చేసేటువంటి నాయకుల్ని మనం వదులుకోకూడదు అనేటువంటిది మీరందరూ కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర కోరుకుంటూ, అలాగే ఈరోజు ఉప్పాడు కొత్తపల్లి చూస్తే ఆ మండలం ఈ మండలం కాదండి, అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. వర్కులు వచ్చేస్తా ఉన్నాయి, రోడ్లు వచ్చేస్తున్నాయి, ట్రైన్లు వచ్చేస్తున్నాయి, పనులు చేసే నాదులు కనబడతలేదు. మాకు వర్క్ చేసుకోవాలంటే బాబు మేము చేయలేమంటున్నారు. అన్ని పనులు వచ్చేసే పిఠాపురం నియోజకవర్గం. మరి ఇటువంటి నాయకుడిని మనం ఏ విధంగా నిలబెట్టుకుంటామో మన మీద ఉంటుంది. మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉండాలి? ఇక్కడ మన నాయకుడు ఎవరు? ఎవరైనా చిన్న చిన్న ఆశలున్నా ఈ చేసే అభివృద్ధిని చూసి మీరు తప్పుగా మాట్లాడకుండా, ఇంత అభివృద్ధి ఎవరూ చేయలేరు, ఇది సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి పని కాదు,
ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే 2 సంవత్సరాల లోపల ఇంత అభివృద్ధి అంటే ఇది చిన్న విషయం కాదని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.